పితా, పుత్ర, పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలను? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు, 7 కాదు, 770 పర్యాయములు అని సమాధానమిచ్చెను. మత్తాయి 18వ అధ్యాయం 21వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, మనిషి హృదయంలో ఉన్న పెద్ద బలహీనత ఏమిటంటే క్షమించలేకపోవడం. ఎవరో మనకి చిన్న తప్పు చేసినా మనం దానిని సంవత్సరాల పాటు గుర్తుంచుకొని కోపంగా ఉంటాం. కానీ యేసయ్య మనతో ఏమంటున్నారంటే 7 కాదు, 770 పర్యాయములు అని చెప్పి క్షమాపణ సంఖ్య ఉండకూడదని ఆయన బోధించారు. దేవుడు మన పాపాలను ఎన్నిసార్లు క్షమిస్తాడో ఆలోచిస్తే మనం ఇతరులను క్షమించకపోవడం ఎంత పెద్ద లోపమో మనకు అర్థమవుతుంది. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల పరలోక తండ్రి, నన్ను బాధపెట్టిన వారిని క్షమించేలాగున మా హృదయం మార్చుము. మా మనస్సులో ఉన్న కోపం, ద్వేషం, ప్రతీకారం భావాలను తీసివేయుము తండ్రి. ప్రభువైన యేసు మాకు నేర్పినట్లుగా క్షమించే హృదయం నాకు అనుగ్రహించుము. నన్ను బాధపెట్టిన వారిని నేను ప్రేమతో క్షమించగలిగేలా నీ కృప నాలో పనిచేయనీయము. ప్రభువా, ప్రతిరోజు నీ ప్రేమను గుర్తు చేసుకుంటూ ఇతరులకు కూడా అదే ప్రేమను చూపే జీవితం నాకు ఇవ్వుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.